ఇన్ ఈ టైప్ 2 అని చెప్పారు కదా! ఇప్పుడు టైప్ 2లో మనము తగ్గించుకునే అవకాశాలున్నాయి. హ్మ్. సో, మేజర్‌గా దేని మీద మనము ఫోకస్ చేయొచ్చు సార్? డైటా? లేకపోతే ఎలాంటి డైట్ తీసుకోవాలి? డైట్‌లో డైట్ అయితే. లో గ్లైసెమిక్ ఫుడ్స్ అని ఉంటాయి. హ్మ్. అవి తీసుకోవాలి. ఆ గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఏందంటే, మనం తీసుకున్న ఫుడ్డు హ్మ్. సో, ఎంత త్వరగా షుగర్‌గా మారుతుంది. ఓకే. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. హ్మ్. సో, ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ ఫుడ్‌కి తక్కువ ఉంటుందో అవి తీసుకోవాలి. సో, అలాంటి ఫుడ్స్ మీరు చెప్పగలుగుతారా మన అలాంటి ఆడియన్స్ ఫుడ్స్ గురించి? ఏమున్నాయంటే ఉదాహరణకి మొక్కజొన్న. హ్మ్. మొక్కజొన్నకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 15 కంటే తక్కువ ఉంటది. సో, ఓకే. 100 గ్రామ్స్ ఆఫ్ తీసుకుంటే ఫుడ్డు, హ్మ్. హ్మ్. దాని నుంచి ఒక 15 క్యాలరీస్ రిలీజ్ అవుతాయి. ఓకే. ఎక్కువ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది. ఓకే. సో, అది నంబర్ 1లో ఉంటుంది పొజిషన్ ఓకే. గ్లైసెమిక్ ఇండెక్స్‌లో. హ్మ్. నెక్స్ట్ గోధుమలు. ఓకే. సో, మన గోధుమ పిండి అంటాం కదా! హ్మ్. అవి. నెక్స్ట్ జొన్నలు. హ్మ్. సన్నగుంటది జొన్నలు. హ్మ్. అవి నంబర్ థర్డ్ పొజిషన్‌లో ఉంటది. సన్న జొన్నలు. సన్న జొన్నలు. ఓకే. దొడ్డు రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా. హ్మ్. హ్మ్. దానికి కూడా కొంచెం 50, 40 ఆ మధ్యలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బ్రౌన్ రైస్. ఓకే. లాస్ట్ ఆప్షన్‌లో అది పెట్టుకోవచ్చు. హ్మ్. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నది వరి వస్తువులు, రైస్. మనం తినే వరి. రైస్. హ్మ్. దానికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. అవి హ్మ్. తగ్గించి తినాలి. వీటిలో ఆర్డర్‌లో పెట్టుకుంటే హ్మ్. సో, హ్మ్. గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఓకే. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటారు కదా! అవును. సో, అవి తీసుకోవచ్చు. ఫుడ్ మిల్లెట్స్ మేజర్‌గా తీసుకోవాలి. తీసుకోవాలి. సో, ఓకే. అది బెస్ట్ ఆప్షన్. మీరు ఈ ఫుడ్ చెప్పారు కదా సార్! ఈ ఫుడ్‌లో మీరు చెప్పింది గోధుమలు చెప్పారు. హ్మ్. సో, ఒక ఒక ఆహ్, చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో ఎలా చెప్పారంటే అసలు ఈ చపాతీస్ అనేది హ్మ్. తినొద్దు. దీంతో ఎక్కువ అవుతుంది. తగ్గదు అసలు డయాబెటిస్ ఎప్పటికి అనేసి కాదు ఒకటి తప్పు. రాంగ్ చూసాను. అది ఇన్ఫర్మేషన్. మిత్తే అంటారా? మిథ్యే. ఎందుకంటే ఓకే. చపాతీలు అనేవి మైదా పిండితో చేసి తినకూడదు. ఆ! గోధుమ పిండితో చేసి తినొచ్చు ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, గోధుమ మైదా అనేది మనకి హెల్త్‌కి అంత హెల్తీ కాదు. అవును. మంచిది ఓకేనా? కాదు. మంచిది కాదు. హ్మ్. అది. ఓకే. సో, గోధుమ పిండి వరకు ఇబ్బంది ఏం లేదు. సో, ఇది తినొచ్చు. మిత్తే. మిథ్యే. చపాతీలు తినొద్దు. హ్మ్. షుగర్ పేషెంట్స్ అనేది మిత్తే. మిథ్యే. తినొచ్చు ఓకే. అదేం కాదు. జొన్న రొట్టె, చపాతీ అనేది హ్మ్. బెటర్ ఫర్ షుగర్ పేషెంట్స్. ఇప్పుడు నా రెగ్యులర్‌గా డైట్ ఏమైనా చెప్పగలుగుతారా దీనికి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్మ్. మిల్లెట్స్ వాడుకోవాలి. హ్మ్. అంటే ఒక్క పూట గూడా రైస్ తినకుండా ఇలా వాడుకుంటేనే ఉంటుందా? లేకపోతే ఒక ఆల్టర్‌నేటివ్‌గా మనము ఒక పూట తినొచ్చు అలా ఏమన్నా ఉంటుందా? ఒక పూట రైస్ తినొచ్చు. ఒక డేలో పూట మార్నింగు సో, రైస్ ప్రొడక్ట్స్ కాకుండా హ్మ్. ఇడ్లీ, హ్మ్. గోధుమలతో ఉప్మా, ఓకే. ఇంకా ఇట్లా మన ఆల్టర్‌నేట్ రైస్ ప్రొడక్ట్స్ కాకుండా హ్మ్. చపాతీ తీసుకోవచ్చు. హ్మ్. ఓకే. ఈ దోసలు అలాంటివి తీసుకోకూడదు. అవి రైస్ రైస్. ప్రొడక్ట్స్. హ్మ్. కాబట్టి అలాంటివి తినకూడదు. ఓకే. మధ్యాహ్నం టైంలో కప్పు రైసు, కప్పు కూరలు. ఓకే. సో, రైస్ క్వాంటిటీ కప్ ఉండాలి. కూరలు ఎక్కువ ఉండాలి. హ్మ్. హ్మ్. ఇంకా వెజిటబుల్స్, ఆకుకూరలు అలాంటివి ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. 50% వెజిటబుల్స్, కూరగాయలతో ఉండి, హ్మ్. ఒక 25% రైస్ ఉండి, అట్లా తినగలిగితే ఇంకో 20% కూరలు పెట్టుకొని తినగలగాలి. అట్లా హ్మ్. తినగలిగితే షుగర్స్ కంట్రోల్ ఉంటాయి. అది 1 పూటే ఉండాలి. అది కూడా మధ్యాహ్నమే తినాలి. ఓకే. నైట్ టైం రైస్ అస్సలు తినకూడదు. ఓకే. సో, నైట్ టైం మాత్రం కంపల్సరీ చపాతీ గానీ, జొన్న రొట్టె గానీ తీసుకోవాలి. ఓకే. అది ఉన్నట్లో బెస్ట్ హెల్త్ డైట్ షుగర్ ఓకే. పేషెంట్‌లకి. ఇన్ బిట్వీన్ సో, రోజుకి 3 పూటలు కాకుండా హ్మ్. 5-6 టైమ్స్ తింటే ఇంకా మంచిది. అంటే మార్నింగ్ ఓకే. 8:00కి టిఫిన్ తిన్నారనుకోండి, హ్మ్. 2 ఇడ్లీ తిన్నారు. మళ్ళీ 11:00కి ఏదైనా స్నాక్స్‌లా తీసుకోవాలి. హ్మ్. స్ప్రౌట్స్ అని దొరుకుతాయి మనకిప్పుడు. అవును. మొలకెత్తిన గింజలు. మొలకెత్తినయి. ఒక 7, 8 టైప్స్ ఉన్నాయి దాంతో. హ్మ్. ఏదో ఒకటి మొలకెత్తిన గింజలు కొంచెం ఉడకబెట్టుకొని వేసుకొని తినొచ్చు. ఓకే. అట్లా 11:00కి. మళ్ళీ ఓకే. 1:00కి లంచ్. ఆ టైంలో రైస్ తినొచ్చు. హ్మ్. మళ్ళీ 5, 6:00కి స్నాక్స్ లాగా మళ్ళీ ఏదన్నా ఓకే. ఇట్లా స్ప్రౌట్స్ ఉడకబెట్టిన శనగలు కానివ్వండి, పెసలు కానివ్వండి, అట్లా చాలా టైప్స్ ఉంటాయి. ఓకే. అవి 5:00కి. మళ్ళీ 8:00కి ఒక 2 చపాతీ ఆర్ 1 చపాతీ. హ్మ్. ఇన్ బిట్వీన్ ఏమైనా ఆకలి అనిపిస్తే కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఓకే. ఆ ఫ్రూట్స్‌లో కూడా రోజు తినగలిగే ఫ్రూట్ జామకాయ. జామకాయ. ఓకే. షుగర్ పేషెంట్‌లకి. అప్పుడప్పుడు యాపిల్, దానిమ్మ ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఓకే. హ్మ్. చాలామంది అంటే షుగర్ పేషెంట్స్‌కి మనకి ఫ్రూట్స్ లో ఉన్న స్వీట్‌నెస్ తింటే ఏం కాదు. హ్మ్. ఎంతన్నా తినొచ్చు అనేది హ్మ్. ఒక పర్సెప్షన్ ఉంది సార్. హ్మ్. సో, ఇది ఎంతవరకి కరెక్ట్? ఒక 4 రకాల ఫ్రూట్స్ అసలు తినకూడదు షుగర్ పేషెంట్‌లు. ఓకే. అదేంటంటే సీజనల్ ఫుడ్స్ మెయిన్‌గా. ఓకే. సీజనల్ ఫుడ్స్ ఏముంటాయి మనకి మ్యాంగో. హ్మ్. సమ్మర్‌లో వస్తది. సో, ఆ మ్యాంగో అస్సలు తినకూడదు. తినకపోవడం మంచిది. ఓకే. నెంబర్ 2 సీతాఫల్. హ్మ్. సీతాఫల్ కూడా తినకూడదు. నెంబర్ 3 బనానా. హ్మ్. బనానా కూడా తీసుకోకూడదు. హ్మ్. సపోటా. హ్మ్. ఈ 4 పండ్లు మాత్రం అస్సలు తినకూడదు. ఓకే. ఓకే. స్వీట్‌నెస్ ఎక్కువుండే ఎక్కువ ఫ్రూట్ తినొద్దు. ఎక్కువ సార్. షుగర్ లెవెల్స్ చాలా త్వరగా పెంచుతాయి అవి. ఓకే. సో, అవి అస్సలు తినకపోవడం మంచిది. హ్మ్. హ్మ్. ఫుడ్ విషయం వచ్చింది కాబట్టి ఇంకోటి షుగర్ పేషెంట్స్ ఎలా ఉంటున్నారంటే
ఓకే. మనం నెలంతా తినలేదు కదా! కొంచెము స్వీట్ తినేద్దాం ఏం కాదు. ఉమ్. ఇలాంటి మిత్తులో గూడా ఉంటారు. అంటే ఉమ్. అది మిత్తేనా? లేకపోతే తినొచ్చా? అకేషనల్ గా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓకే. లిమిటెడ్. ఎక్కువ తినకూడదు. కొంచెం కొంచెం తినొచ్చు, పర్లేదు. కొంచెం కొంచెం ఎప్పుడన్నా ఒకటి ఎప్పుడన్నా ఫంక్షన్‌లో స్వీట్ తినొచ్చు. కొంచెం తినొచ్చు. ఓకే. ఇంకా జనరల్‌గా మన ఇండియన్స్‌కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టీ సర్వ్. అది లేనిది డే స్టార్ట్ కాదు ఎవరికి. సో టీలో కూడా ఆ షుగర్ వేసుకుంటారు కంపల్సరీ కొంచెమన్నా. లేకపోతే నేను తాగలేను. అంత అడిక్షన్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో దీని గురించి ఏం చెప్తారు సార్? షుగర్ వేసుకోకపోవడమే మంచిది. సో ఆల్టర్నేట్ కావాలంటే దానికి మనం బెల్లం వాడచ్చు. ఓకే. షుగర్ ఫ్రీ క్యాప్స్ వస్తాయి ఇప్పుడు, ఓకే. అవి వాడచ్చు. సో అవి ఎంతవరకు రిలయబుల్ సార్? అంటే దాంట్లో వాడచ్చు, నో ప్రాబ్లం, అదేం కాదు. షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ వాటిలో షుగర్ కంటెంట్ ఉండదు. ఓకే. జస్ట్ టేస్టీ వస్తుంది కానీ స్వీట్ టేస్ట్ వస్తుంది. షుగర్ కంటెంట్ మాత్రం తక్కువే ఉంటుంది. ఓకే. అవి వాడచ్చు. వాడచ్చు, బెల్లం వాడచ్చు ఆల్టర్నేట్ గా. ఓకే. అని కూడా చెప్పారు. ఇప్పుడు మనం టైప్ 2 వస్తానికి ఎక్సర్సైజెస్ లేకపోతే కూడా ఒబిసిటీ వల్ల వస్తుందండి. దీని గురించి చెప్పండి సార్. అంటే మనకి జనరల్ గా బాడీకి ఎంత ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది, డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి, బెటర్ ఎక్సర్సైజెస్ ఏంటి? సో యంగర్ పర్సన్స్, సో సింపుల్ రన్నింగ్ 30 minutes డైలీ, దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓల్డ్ పేషెంట్స్ వాకింగ్ ఆర్ సింపుల్ రన్నింగ్ డైలీ అట్లీస్ట్ 30 minutes ఆర్ వీక్లీ 3 to 4 hours. అట్లా విగరస్ ఎక్సర్సైజ్ కాకపోయినా సింపుల్ రన్నింగ్ ఆర్ వాకింగ్ ఇవి ఉంటే కొంచెం ఈ బాడీ స్ట్రెస్ తగ్గుతుంది. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా కొంచెం కరిగి, సో బాడీలో ఉన్న సెల్స్ కావాల్సిన షుగర్ లెవెల్స్ అనేవి ఇన్సులిన్ త్రూ వెళ్తుంది. అలా కాకుండా బాడీలో ఫ్యాట్ అట్లాగే ఉంటే ఆ ఇన్సులిన్ అనేది కూడా సెల్కి పంపించలేదు గ్లూకోజ్ని. సో అది కూడా అట్లా బ్లడ్లో ఉండిపోయి, సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగి షుగర్ వస్తుంది. అది. సో రన్నింగ్ కాకుండా ఆల్టర్నేటివ్, ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, మేము రన్ చేయలేము, మొకాల నొప్పులు, ఇప్పుడు 30 ఏజ్కే మొకాల నొప్పులు వస్తున్నాయి అందరికి. సో రన్నింగ్ చేయలేము, వాకింగ్ కూడా 30 minutes మేము ఇంట్లో పనులలో బిజీ ఉంటాం, వాళ్ళకి ఏదైనా మెడిటేషన్ అన్నా లేకపోతే యోగా అయినా చేయొచ్చా? ఎలాంటివి చేయొచ్చు? యోగా మెడిటేషన్ చేయొచ్చు, నో ప్రాబ్లం వాటికి. ఓకే. అంటే బేసిక్ యోగా మెడిటేషన్స్ చేసుకోవచ్చు మనం స్ట్రెస్ మేనేజ్మెంట్. కానీ ఒబెసిటీకి అయితే పనికిరాదు. యోగా అండ్ మెడిటేషన్ ఒబెసిటీ కూడా హెల్ప్ చేస్తాయండి. ఓకే. ప్లస్ డైట్, ఇంక్లూడింగ్ డైట్ ఉండి ఈ 3 చేస్తేనే మనకు హెల్త్ బెటర్ ఉంటుంది. అంతేగాని ఒకటే సింగిల్ గా చేస్తుంటే ఉపయోగం లేదు. మీరు రన్నింగ్ చేస్తున్నా కదా, ఫుడ్ బాగా తినొచ్చు, అట్లా ఉండకూడదు. ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో రెండు బ్యాలెన్స్ గా ఉంటేనే హెల్త్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఓకే. సో మనకి డయాబెటీస్ మేనేజ్ చేసుకోవాలి టైప్ 2లో అంటే కంపల్సరీ డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ కంపల్సరీ, ఈ 3 కంపల్సరీ. సో మీరు చెప్పినట్టు ఫాలో అయిపోతే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.